జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యువత పౌరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కూటమి పాలనపై నిప్పులు చెరుగుతూ ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏసీపీ కాళిదాస్. యువత పౌరు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీరిని అన్యాయం చేస్తుంది. తమ ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 6 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలో లెక్కలేని ఉద్యోగాలు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలన్నీ అమలు చేయాలని, 12వ తేదీ యువత పోరు కార్యక్రమం ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి, 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, యాప్కాస్లో పనిచేస్తూ ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు 2023-24 సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే, మేము చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. సోషో ఎకనామిక్ సర్వేలో నేను చూపించే సోషో ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వంలో మేము చేసినది కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషో ఎకనామిక్ సర్వే. ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పిల్లల పట్ల ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు తొలగింపులను వెంటనే ఆపాలని కోరుతూ ఈ రోజు రీజనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఎదుట స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో అనేక సంవత్సరాల నుండి 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో అనేక మంది స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసితులు ఉన్నారన్నారు. వీరంతా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని, దానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంతో పాటు యాజమాన్యం ఒక పక్క చెబుతూ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులను 900 మందిని తొలగించారని, ప్రతి 3 నెలలకు 1,400 మంది చొప్పున మొత్తం 5,600 మందిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని, కార్మికులందరికీ ఈఎస్ఐ, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి కూడా కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కానీ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరుగుతున్న తర్వాత కూడా, సంప్రదింపులు జరుగుతున్న సందర్భంగా కూడా దగ్గర 400 మంది కార్మికుల్ని గత వారం 10 రోజుల నుంచి కూడా తొలగించారు. ఇప్పటికీ ఇంకా తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విధంగా తొలగింపులు కానీ చేస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెకు కూడా సిద్ధం అని చెప్పని మేము తెలియజేయదలుచుకున్నాం. అలాగే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, గతంలో 4,000 మందిని తొలగించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆపేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ తొలగింపులు ఆపాలని చెప్పని మేము విన్నపం చేస్తూ ఉన్నాం. తక్కువ జీతంతో ఎక్కువ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు అక్రమంగా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సెప్టెంబర్ 30, 28వ తారీఖుని రాత్రికి రాత్రి 4,200 మందిని తొలగిస్తానని చెప్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 4,200 మందిని కూడా కార్మికులందరూ ముట్టడి చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తెల్లవారుజాన్ని ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా మేము తొలగించమని చెప్పడం జరిగింది. కానీ మరలా 3 రోజుల నుంచి ఎటువంటి సీనియర్ జూనియర్ కానీ, లేకపోతే ఒక లెటర్ కానీ, లేకపోతే ఒక నోటీస్ కానీ, ఎటువంటి ప్రతిపాదనలు కానీ ఏమి తెలియకుండా బాగా నైపుణ్యత ఉన్నటువంటి కార్మికులను కూడా ఈరోజు తొలగించడం జరిగింది. సుమారు 250 మంది కార్మికులు తొలగించారు. అదేవిధంగా టెండర్లు పూర్తయిపోయి వాళ్ళకి ఇంకా టెండర్లు తీసుకోకుండా ఉన్నటువంటి కార్మికులు 640 మంది కార్మికులు సుమారు బయటే ఉన్నారు గత 8 నెలలు బట్టి. కాబట్టి ఈరోజు కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం వాళ్ళ కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి 20-25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల్ని అక్రమంగా తొలగించడం అనేది దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను మోసం చేసి నిర్మించ తలపెట్టిన వైఎస్ఆర్ లేఅవుట్లో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు ఆరోపించారు. పెందుర్తి మండలం జరిపోతులపాలెం గ్రామ పంచాయతీ ఇప్పులవానిపాలెంలో వైఎస్ఆర్ ఇల్లులు వైఎస్ఆర్సీపీ నాయకులు బినామీల పేరిట ఉన్నాయని అధికారులతో పాటుగా స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లామని స్థానిక సర్పంచ్ మడక అప్పలరాజు, జనసేన పార్టీ నాయకులు గల్లా శ్రీనివాసరావు మీడియాకు తెలియజేశారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు వాటిని దారదత్తం చేసేందుకు పన్నాగాలు పన్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను స్థానిక మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సహా ఆయన అనుచరులు డేగకన్ను వేసి బినామీల పేరిట ఇళ్లను సొంతం చేసుకున్నారని, ఈ విషయమై త్వరలో విచారణ చేపట్టి నిజాన్ని వెలికితీస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. అడ్డు అదుపు లేకన్నా కొండలనే అంటే దాచుకో అని లెక్కలు వ్యవహరించారు. ఈరోజు అడ్డగోలుగా హౌసింగ్ కాలనీ ఉంది, రూరల్ హౌసింగ్ కాలనీలో బినామీల ఎక్కువ ఉంది. అదే అర్బన్ హౌసింగ్ కాలనీ సేమ్ పరిస్థితి. ఈ రూరల్ హౌసింగ్ కాలనీకి వచ్చేటప్పటికి జరిపోతులపాలెం గ్రామ నివాసులు ఉన్న వాళ్ళు ఒక ఇంటికి తమ్ముడికి పట్ట, బామ్మర్ది పట్ట, పెళ్ళాన పట్ట, ఇంటి యజమాని పేరునే ఇంటి పన్ను ఉంటుంది. అంత అడ్డగోలుగా ఇల్లు పట్టాలు చేయించుకొని అంటే మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇష్టారాజ్యం మాది అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ నాయకులు. ఈ చోటా నాయకులు కబ్జాలకు కూడా అడ్డు లేకుండా పోయింది. ఈరోజు ల్యాండ్ పూలింగ్ రైతులకి ఎంత అన్యాయం ఉంటే అంత అన్యాయం జరిగింది. ల్యాండ్ పూలింగ్ డీపారం పట్టా ఉన్న వాళ్ళకి 950 గజాలు ఎకరాకి గత గవర్నమెంట్ ఇచ్చింది. అదే అనాథ రైతు దానికి 450 గజాలు ఇచ్చింది. ఇప్పుడు అనాథ రైతు ల్యాండ్ అంతా ఈ వైసీపీ బ్రోకర్లు ఏం చేశారు, కబ్జాలు చేసి వాళ్ళ పేరుని పెట్టుకున్నారు, వాళ్ళ బినామీల పేరుని పెట్టుకున్నారు. 10,350 గజాలు బినామీల పేరుని పెట్టుకున్నారు. ఈరోజు అవి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు పట్ట క్యాన్సిల్ చేస్తామని ఒక అభయం ఇచ్చారు. దీని మీద కలెక్టర్ గారిని కూడా నెక్స్ట్ దీనికి తీసుకొచ్చి విజిట్ చేస్తాం. ఇంత అన్యాయం జరిగింది రైతులకి జరిగింది. చాలా పేద సాధకి ఈరోజు ఇల్లు కట్టుకోవడం కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు.
అలా డబ్బు ఉన్న వాళ్ళకి 2 అంతస్తులు 3 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ పట్టాలు, ఇక్కడ జాగాలు. ఎంత అన్యాయం అంటే మమ్మల్ని అడిగిన నాదుడు లేదు, మాదే ఇష్టారాజ్యం అన్నంతలాగా వైసీపీ ప్రభుత్వం అలాగే విర్రవీగిన దానికి జనాలు కూడా తగిన బుద్ధి చెప్పారు. 151 సీట్లు వచ్చిన దానికి 11 సీట్లుగా పరిమితం చేశారు. రానున్న రోజుల్లో రేపు 2029లో 1 సీటుగా పరిమితం అయిపోతుందని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఇక్కడ జరిగిన అన్యాయాలు 1-2 కాదు. ఈ కొండ మట్టి చూసారా, మట్టి అంతా అక్రంగా తవ్వకెళ్ళిపోయారు. ఎన్నోసార్లు మేము అడ్డుకట్టేసి ఆపినా సరే దౌర్జన్యంగా అధికారులు కూడా వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేసి చాలా గ్రామాలు తరలించిపోయారు. అలాగే వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీ ఇక్కడ ఉందండి, స్కీమ్ వచ్చింది. స్కీమ్లో దాదాపు 134 పాసింగ్ వచ్చాయని చెప్పి పట్టాలు వచ్చి చెప్పారు. అందులోనూ దాదాపు మా ఊళ్ళో అయితే ఒక 50 మంది మా ఊళ్ళో ఉన్నారు, మిగతా అన్నీ బయట ఊళ్ళకి పంపిస్తున్నారు. దాదాపు ఇక్కడ కట్టిన బిల్డింగ్లు అయితే ఒక 170 బిల్డింగ్లు కట్టారు. ఇందులోనూ ఇప్పుడు మన వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి పెడితే ఒక 48 బిల్డింగ్లు మాత్రమే అరువులు, మిగతా అన్నీ అనాథరి కట్టిన బిల్డింగ్లే. ఇక్కడ కోట్ల కొలది సొమ్ము చేసుకున్నారు తప్పించి కానీ గ్రామ రైతులకైతే గ్రామస్తులకి ఎవరికి సరైన న్యాయం జరగలేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు. సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్ వద్ద మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పట్టణ గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పలనాయుడు, రామకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ చలివేంద్రాలు ఈ వేసవిలో ఎంతో అవసరమని, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు అలాగే ముసలి వాళ్లకు, కాలేజీ స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మీకేమేమో వెల్ఫేర్ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు తోటి మిత్రులు దాతల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్ వద్ద నిర్వహిస్తున్నామని, మజ్జిగ పంపిణీ చలివేంద్ర కేంద్రాలను నిర్వహించడం ద్వారా ప్రజల దాహార్ది తీరుతుందని అన్నారు. అలాగే చలివేంద్రం 100 రోజులు కొనసాగుతుందని తెలియజేశారు. రూరల్ సిఐ రామకృష్ణ గారు వచ్చి ప్రారంభించారు. అలాగే టీడీపీ నాయకులు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. దీనికి దాతల సహకారం కూడా జరుగుతుంది. అలాగే మా మిత్రుల సహకారం కూడా ఇందులో ఉంది. ఈ వేసవి ప్రారంభమైన సందర్భంగా ఈ చలివేంద్రాన్ని నిర్వహించాలని ప్రతి ఏటా మేము అనుకునే ఉన్నాము. అలాగే ప్రతి ఏటా కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఏటా నిర్వహిస్తూ అలాగే మజ్జిగ పంపిణీకి కూడా దాతలు సహకరిస్తూ ప్రతి ఏటా మజ్జిగకి డొనేషన్ ఇస్తూ సహకరిస్తున్నారు. వారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విశాఖ నగరానికి విచ్చేసిన సందర్భంగా విశాఖ నగరంలో స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛ విశాఖ కార్యక్రమాలకు సంబంధించి పలు అంశాలపై మీడియా సమావేశాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణలో గత 4 ర్యాంకుల్లో ఉన్న విశాఖ మొదటి ర్యాంకు సాధించేందుకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై ప్రజలకు పన్ను వేసి ప్రజల నడ్డి విరిచారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 9 నెలల్లో కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. అక్టోబర్ 2వ తేదీ కల్లా విశాఖలో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆ 2 మెకనైజేషన్ చేయటం కానివ్వండి, అదేవిధంగా ఈ కాంపోస్ట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయటం కానీ, లేదంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ ఒకటి ఉంది, సిఎండి వేస్ట్ భవన నిర్మాణానికి, అది పూర్తిగా మూతపడి ఉంది. దాన్ని కూడా మళ్ళీ మనం రీఓపెన్ చేసి కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా మనం స్టార్ట్ చేయాలి. ఇట్లాంటి అన్ని ఇవన్నీ కూడా మనం చేస్తే ఖచ్చితంగా నెంబర్ 1 ర్యాంక్ వెళ్తాం. ఎంతసేపు నేను విశాఖను ఏదో చేస్తాను, అది ఉద్ధరిస్తాను, ఇది ఉద్ధరిస్తాను అని రాజధాని పేరుతో మోసం చేసి దగా చేసి చెత్త మీద పన్నేసి ప్రజలను నడ్డి వీరిస్తే నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి ఆ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి చొరవ చూపించారు, ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడచ్చు. కానీ ఇవాళ నా సబ్జెక్ట్ వరకు నేను పరిమితం అయితేనే మీకు ఇవాళ 2 ప్రత్యక్ష ఉదాహరణలు కనపడతా ఉన్నాయి. ఇటువంటి ముందు చూపు జగన్ రెడ్డికి ఉందా గతంలో? ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి వేయాల్సినటువంటి అడుగులు ఏవైనా గత పాలకుడు వేశాడంటే వేయలా. చేసింది ఏంటంటే 500 కోట్ల రూపాయలు తగలేసి రిషికొండకి గుండు కొట్టించి తన విలాసాల కోసం ఒక ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ ప్రాంతానికి సంబంధించి
ఫుల్ ప్రూఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో అందించారు. ఇంకా కూడా ఇవాళ మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో కానీ ఇవాళ ఇంకా మరింతగా అభివృద్ధి ఏ రకంగా చేద్దామని మేము ఆలోచిస్తూ ఉన్నాం. బ్లూ ఫ్లాగ్ అనేది గతంలో మేము ఆ రిషికొండ బీచ్ని అభివృద్ధి పరిచి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి దాన్ని ప్రమోట్ చేసి ఇవన్నీ చేయటం వల్ల అది వచ్చింది. కానీ గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి కదా, కనీసం టాయిలెట్స్ కూడా మెయింటైన్ చేయకుండా దాని ఇష్టాన్ని వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపు ఆ రిషికొండ బీచ్ పక్కన ఒక బీచ్ ఒడ్డును గోడ కట్టారు కదా. ఇప్పుడు మా హయాంలో పోయింది అంటే గత ప్రభుత్వం ఒక నిర్వాహక పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గత ప్రభుత్వం బీచ్ దగ్గర ఏం చేసిందండి, గోడ కట్టింది, స్థలం కబ్జా చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళ దృష్టి అంతా దాని మీద ఉండేది. ఎవరైనా బీచ్ ఒడ్డున గోడలు కడతారా, బీచ్ ఒడ్డున కబ్జాలు చేస్తారా? వాళ్ళ దృష్టి అంతా కబ్జాలు లూటీలే కదా. కానీ ఇవాళ మేము అన్నీ సరి చేస్తూ ఇందాక రివ్యూలో ఆ అంశం మీద కూడా మేము మాట్లాడాం. మోడర్న్ అమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ డిజైన్తో అక్కడ టాయిలెట్స్ గారు అవన్నీ కూడా పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇందాక రివ్యూలో కూడా స్పెసిఫిక్గా నేను దాని మీద మాట్లాడటం జరిగింది. ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి సంపత్ గారిని CDMAగా నియమించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అవగానే నూతన కమిషనర్ విశాఖకు రాబోతున్నారు. అది మ్యాక్సిమం ఇంకో 10 days. అది కూడా ఆల్రెడీ డిసైడెడ్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద అసెంబ్లీ సెషన్ ఈజ్ ఓవర్ ఫుల్ టైం కమిషనర్ వస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు దీనిలో ఉంది. అంటే ఒక బెస్ట్ ఆఫీసర్ని, మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ని ఇక్కడికి పంపిస్తాం. ఎందుకంటే మాకు ఈ ప్రాంతం, ఈ నగరం అన్న ఇట్ ఈస్ అవర్ టాప్ ప్రయారిటీ. కాబట్టి ఆ రకంగానే గతంలో సంపత్ గారు ఈ కమిషనర్గా ఆయన బాగా పనిచేయటం జరిగింది. ఇవాళ అందుకని ఆయన ఎలివేట్ చేసి CDMAగా రాష్ట్ర స్థాయిలో ఆయనకి పెద్ద బాధ్యత పెట్టాం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ కాళిదాస్ హెచ్చరించారు. పెదగంట్యాడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో హార్బర్ ఏసీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల నుంచి అక్రమ PDF రైస్ రవాణాకి అరికట్టేందుకు పోలీసులు నడుమిగించారన్నారు. తమ పరిధిలో పోలీసులు గస్తీ కాస్తున్న సమయంలో PDF బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి నుండి 5 టన్నుల PDF బియ్యంని స్వాధీనం చేసుకున్నామన్నారు. పౌర సరఫరాకు సంబంధించిన బియ్యాన్ని కొని అక్రమ మార్గాన అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెడతామని హెచ్చరించారు. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు, విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో, వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల PDS రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ సన్నపు గంగయ్య ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెనువెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వాళ్ళని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లో నివాసం ఉంటున్న జగదీశ్ అనే యువకుడు అదే జంక్షన్లోని మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మామిడి తోటలో మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జగదీష్ సోమవారం ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత రాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో అతని కోసం కుటుంబీకులు, స్నేహితులు అంతటా వెతికినా జాడ తెలియకపోవడంతో సోమవారం రాత్రి జగదీష్ అదృశ్యంపై గంట్యాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం జగదీష్ మృతదేహం కొటారిబిల్లు జంక్షన్లోని మామిడి తోటలో విరువేసుకున్న విధంగా చెట్టుకు వేలాడుతూ ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. విజయనగరం జిల్లా రాజాంలోని బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 99వ వార్షిక జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలకు విచ్చేసిన డాన్సర్స్, నటీనటులు వీక్షకులను అలరించారు. అంతకుముందు తృప్తి రిసార్ట్స్లో బస చేసిన బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్, ఫైమా తదితరులు రాజాంకి చెందిన సోల్జర్ సంతోష్ రూపొందించిన వ్యసనాలకు బానిసైన యువత భవిష్యత్తుపై పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. రాజాం టౌన్ రూరల్ సిఐలు అశోక్ కుమార్, ఉపేంద్రలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తారక్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన వినోద కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. తృప్తి రిసార్ట్స్ అలాంటిది చూస్తున్నారు కదా ఈ సాంగ్ అవును తాగొచ్చా ఏమండి మీరు తాగడం మానేస్తే మరి బిల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాలు మేకప్లు మానేస్తే రాజాములో 4 బిల్డింగ్లు కట్టొచ్చు. అలాంటిదే తిరిగి రాదు తీసుకో. 87వ వార్డులో వేంచేసి ఉన్న సీతారామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించున్నామని కార్పొరేట్ బొండా జగన్ తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఘనంగా ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 15వ తేదీన గణపతి పూజ, దేవతామూర్తులకు నవకలశ స్వప్నపూర్వక పంచామృతాభిషేకము, 16వ తేదీన మండల పునః పూజలు, రుద్రాభిషేకము, బిల్వార్చన ఉంటుందన్నారు. 17న దేవతామూర్తులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలకు వార్డులోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలు జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆయన కోరారు. శ్రీ 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 సీతారామలింగేశ్వర ఆలయం వడ్లపూడి ఆలయం నుంచి, ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణం చేపట్టి గత మార్చి 15, 16, 17 తారీఖుల్లో గుడి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. విగ్రహాలు అలాగే ఇక్కడ అరుదైన విగ్రహాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో లేనటువంటి పంచముఖ వినాయక ఆలయం కానీ, బ్రహ్మసూత్ర శివాలయం కానీ, ఇక్కడ సీతారామ సమేత ఆంజనేయ స్వామి ఆయన పాత్ర ఉండేది. దానికి ఆనుకొని షిరిడి సాయినాథ్, శ్రీ వల్లిదేవ సుబ్రహ్మణ్యేశ్వర అలాగే ధ్వజస్తంభం నవగ్రహాలతో కూడిన ఆలయాన్ని లాస్ట్ ఇయర్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వార్షికోత్సవం రేపు 15, 16, 17, 18 తారీఖుల్లో వార్షికోత్సవానికి మరి సన్నాహాలు చేయడం జరుగుతుంది. దీనికి మరి గ్రామ అలాగే ఎవరైతే ఈ ఆలయానికి సహాయ సహకారం అందించారో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మన వడ్లపూడి గ్రామంలో వేంచేసి ఉన్న సీతారామ సమేత బ్రహ్మసూత్ర శివలింగపూర్వక పంచముఖ గణపతి దేవాలయంలో ఈ నెల 16, 17, 18 ఆలయ ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా త్రయాహ్నిక దీక్ష అంటే 3 రోజుల దీక్షతో ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా మొదటి రోజు సంకల్పము, మండపారాధనలు, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణతో కార్యక్రమాలు. 17వ తారీఖు సీతారాముల వారి యొక్క అలాగే శివపార్వతుల యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు. 18వ తారీఖు మహాపూర్ణాహుతి, మండపోద్వాసన, అపమృతము, మహదాశీర్వచనంతో ఈ యొక్క వార్షికోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, కూటమి ప్రభుత్వ కవ్వింపు మాటలకు చెక్ పెట్టాలని వైసీపీ యువ నాయకులు డాక్టర్ దళవారిన సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఏయూ ప్రధాన ద్వారం ఎదుట ఆయన కార్యక్రమ సంబంధిత పోస్టర్ని ఆవిష్కరించి నినాదాలు చేశారు. స్కాలర్షిప్స్ చెల్లింపు నుండి అమ్మఒడి అందచేత వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, వాగ్దానాలను పక్కన పెట్టి స్వలబ్ధి కోసం పాటుపడుతున్న కూటమి నాయకులతో యువత పోరు మార్పును తెస్తుందని అన్నారు. నిరసన కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
చేయాలి. విద్యా దీవెన, వసతి దీవెన నిధులను ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఈరోజు విద్యార్థులకి స్కాలర్షిప్స్ కానీ లేదంటే ఈ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఈ ప్రభుత్వం విడుదల చేయడం చాలా బాధాకరమైన విషయం. నిరుద్యోగులు చాలామంది ఈరోజు నిరుద్యోగ యువత రోడ్డు మీద పడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ లేదు. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్క హామీ కూడా నెరవేరకుండా ఈ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉండడం చాలా బాధాకరమైన. ఇప్పటికైనా సరే రేపు జరగబోయేటువంటి 12వ తారీఖు దీక్షను కూడా విజయవంతం చేయాలి. విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించి అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ కూడా దీన్ని ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే రెండు, ఒకటి విద్య, 2 వైద్యం. అలాంటి విద్యకి ఎలాంటి అఘాతాలు విఘాతాలు కలిగించకుండా దాన్ని ప్రభుత్వాలే ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి నిధులు సమకూరుస్తూ ఉంటాయి. విద్యకు సంబంధించినటువంటి ఏ దేశమైనా కానీ కొంత సంక్షేమ నిధులు విడుదల చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్య అనేది ఎంత ఆ దేశంలో అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మరి అలాంటి విద్యలో భాగంగా దానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ అయినటువంటి స్కాలర్షిప్లు ఏదైతే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి వసతి దీవెన, విద్యా దీవెన, అనేక రకాల స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఈ 9 నెలల నుంచి వాటిని ఆపివేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పిలుపు ఇచ్చిందో కలెక్టర్లకు మెమోరాండం కార్యక్రమం, దానిలో భాగంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని చెప్పేసి మేము చెప్తున్నాం. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్ అన్నారు. వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారాంతపు వేడుకలు అక్కైపాలెంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉషా కిరణ్తో పాటు శ్యామలా దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషా కిరణ్ మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి మహిళల చేతిలోనే ఉంటుందని, మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని, ఆత్మవిశ్వాసంతో మెలగాలని ధైర్యం చెప్పారు. శ్యామలా దీపిక మాట్లాడుతూ పిల్లలకి తల్లి ఒక మార్గదర్శిగా ఉండాలని, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులపై ప్రేమతో ఉండాలని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు మల్లాడి నారాయణమూర్తి మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారు ఆర్థికంగా బలపడడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. వివిధ రంగాల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి సంబంధించిన రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. న్యూయార్క్లో క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ మాకు మగవాళ్ళతో సమానంగా ఎందుకు వేతనాలు ఇవ్వరు, మగవాళ్ళ పని దినాల కన్నా మమ్మల్ని ఎందుకు ఎక్కువ గంటలు మాతో పని చేయించుకుంటున్నారు, మాకెందుకు సమానత ఉండదు, మాకెందుకు ఓటు హక్కు ఉండదు అని ఆ రోజు మరి అన్ని దేశాలకు సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులను పిలిపించి ఒక ర్యాలీ ఏర్పాటు చేసి మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా సమానమైనటువంటి హక్కులు అన్ని రకాలుగా, ఓటు హక్కు కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. అంటే మహిళలు వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం కూడా లేనటువంటి ఆ రోజుల్లో మహిళలు 10 గంటలు పనిచేసిన, మగవాళ్ళు 6 గంటలు పనిచేసిన, వాళ్ళకన్నా కూడా వేతనాలు తక్కువగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు కూడా సమాన అవకాశాలు కల్పించండి అని ఆవిడ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి మహిళకి మనందరం కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ డిమాండ్ చేశారు. యువతకు భరోసాగా వైసీపీ ఈ నెల 12వ తేదీన యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టిందని, ఆ కార్యక్రమాన్ని యువత తప్పకుండా జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సంబంధిత గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రాంపురం కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించామన్నారు. యువతను మోసగిస్తూ కల్లబుల్లి మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు జగన్ సైన్యం సిద్ధపడాలని అన్నారు.
9 నెలల్లో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఆరోపించారు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందంటూ మండిపడ్డారు. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని సందర్భం మనం చూసాం. గతంలోనే రైతులకు సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేయడం మనం చూసాం. ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం, పేదరికం చదువుకు అడ్డు రాకూడదు, ప్రతి ఒక్క పేదవాడు కూడా అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారో కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే మళ్ళీ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకు వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన అంటూ హాస్టల్లో చదువుకునేటువంటి పిల్లలకు కూడా అదనంగా లబ్ధి చేకూరేటువంటి విధంగా అనేకమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. ఇవాళ మనం చూసుకుంటే కేవలం విద్యా దీవెన, వసతి దీవెన కోసం 18,000 కోట్ల రూపాయలని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో మరి కేటాయించడం జరిగింది. ప్రజలకి, ఆ విద్యార్థులకు అందజేయడం కూడా జరిగింది అన్నటువంటి కూడా మనం చూస్తున్నాం. అది కూడా నేరుగా తల్లి ఖాతాలోకి వేసి ఆ పిల్లలకి సక్రమైనటువంటి చదువు అందుతుందా లేదా అనేది చెక్ చేసుకొని యాజమాన్యాలకు కట్టేటువంటి విధంగా కూడా ఒక సంస్కరణ తీసుకొచ్చిన సందర్భం కూడా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎక్కడా కూడా విద్యార్థుల తాలూకా విషయాన్ని పక్కన పెట్టి పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితి. వాళ్ళు మరికొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, కాలేజీలకు వెళ్తే మీరు ఫీజు కట్టలేదు, హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. వాళ్ళ విద్యార్థుల తాలూకా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు ఎటు చెప్పుకోలేని పరిస్థితి. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఫీజుల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే కాలేజీ యాజమాన్యాలకి చెల్లించాలి అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం జీవీఎంసీ వార్డుల్లోనూ గ్రామ పంచాయతీల్లోనూ ఘనంగా నిర్వహించాలని అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ నాడు వార్డు పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాధ్యత వహించి ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసే విధంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో మరలా జగన్ సుపరిపాలన వచ్చేందుకు సైన్యం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి పెందుర్తి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మరి పెందుర్తి, సబ్బవరం, పరవాడ 3 మండలాల్లోని కూడా ఈ కార్యక్రమం ఉదయం ఘనంగా నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి
మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత పౌర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. కూటమి పాలనపై నిప్పులు చెరుగుతూ ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న న్యూపోర్ట్ పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏసీపీ కాళిదాస్. యువత పౌరు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.